అందరికీ నమస్కారం. ముందుగా వేదిక ఆశీర్వైన పెద్దలు, నా సహచరులు, ఉప సర్పంచ్ గారికి, మాది రామచంద్రరావు గారికి, పినపాక జనసేన అధ్యక్షులు కోఆర్డినేటర్ అంకబాబు గారికి, శ్రీనివాసరావు గారికి, ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పి ఈరోజు సమాజంలో ఎంతో మంది ఉన్నతులను చేసినటువంటి మేడం పద్మావతి గారికి, ప్రభావతి గారికి, కార్యమ్మ, అలాగే పరశురామ పరివార్ హిందూ సంస్థ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలమ్మా. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. స్వామి వివేకానంద గారి మాటల్లో కెరటం ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేచినందుకు. అంటే ఈరోజు గెలిపోవటములు అనేవి సహజం. అందరూ ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి నా అక్కలకు, చెల్లెమ్మలకు, పిల్లలకు, అన్నదమ్ములందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు అద్భుతంగా ప్రకృతిని ప్రతిబింబించే విధంగా సమాజంలో ఉన్న రుగ్మతలని ఈరోజు ముగ్గు రూపంలో మీరు చూపించారు. అద్భుతమైన ప్రదర్శన, చాలా బాగుందమ్మా. కాకపోతే మీరు అన్నిగా భావించొద్దు. ఈ కాంపిటీషన్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ప్రైజులు ఇచ్చారు కాబట్టి జడ్జెస్ వారు సూచించిన మేరకు మార్కులు వేసి కేవలం ముగ్గురినే వాళ్ళు గైడ్ చేస్తారు కాబట్టి మిగతా వాళ్ళు అన్నిగా భావించవద్దు. అందరికీ కూడా పరశురామ పరివార్ కమిటీ హిందూ సంస్థ వారు అందరికీ కూడా బహుకరిస్తా ఉన్నారు. సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా, ప్రభావతి మేడం గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు శుభశ్రీ అండి. నేను భద్రాచలం అడ్వకేట్ని. ఇక్కడ అందరూ కూడా ముగ్గులు ఇంత వేయడం అనేది చాలా చిన్న విషయం కాదు. ఇప్పుడు మీరు జడ్జి చేయడం ఓకే, కానీ మీరందరూ కూడా ఇంత ఎండలో నిన్నంతా చక్కగా చల్లగా ఉంది, కానీ ఇవాళ మీరు ముగ్గులు అనేసరికి బాగా వేడి ఉంది. మీరందరూ కూడా ఎంతో వేస ప్రయాసంతో బాగా ఆ ఎండలో వేసినందుకు గాను మీరందరికీ కూడా పార్టిసిపేషన్ ప్రైజెస్ ఉన్నాయి. కానీ మా జడ్జెస్ అందరినీ కూడా మీరందరూ చాలా సహృదయంతో అర్థం చేసుకోవాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళు మా జడ్జిమెంట్ కరెక్ట్ లేకపోతే బాగా చెప్పారని అనుకోవచ్చు. మిగతా వాళ్ళు ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో దానికి నేను మీకు ప్రైజెస్ ఇచ్చినప్పుడు చెప్తాను. చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ అంటే మాకు జడ్జిమెంట్ చేయమని చెప్పి ఒక 5 థీమ్స్ ఇచ్చారు. కలర్ కాంబినేషన్ కానీ లేకపోతే ఇచ్చిన స్పేస్ ని ఎంతవరకు యూటిలైజ్ చేసుకున్నారో చూడగానే మనకి సంక్రాంతి పండగకి వేసినట్టుగా ఎఫెక్టివ్ ఉందా లేదా, ఇవన్నీ పాయింట్స్ కూడా ఇక్కడ ఈరోజు మనం సంక్రాంతి పర్వదినానికి ముందుగానే ఏర్పాటు చేసినటువంటి పరశురామ పరివార్ హిందూ సంస్థ ఆధ్వర్యంలో, అలాగే కనకదుర్గ సేవా సమితి వారి సహకారంతో మనం ఇక్కడ నిర్వహించినటువంటి ముగ్గురు పోటీకి చేసిన మహిళలందరికీ, అలాగే మన యొక్క గ్రామానికి మొదటి పురుషుడు అయినటువంటి సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నిజంగా ఈ ముగ్గురులో జడ్జిమెంట్ చేయడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క అభ్యున్నతి అంటే వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి ఆ ముగ్గురు వేశారు ఎవరి శక్తి మేరకు. మరి వాటిలో ఈ ముగ్గురికే ప్రైజ్ వచ్చాయంటే మిగిలిన రాకపోవడానికి కారణం మిస్టేక్ కాదు. ఇందాక అనుకున్నట్టుగా కొన్ని మిస్టేక్స్ కాదండి, మీకంటే కొంచెం ఇంప్రెస్ అంటే వాళ్ళు కొంచెం నైపుణ్యతను ఎక్కువ పెట్టారు అంతే. మీ మేరకు మీరు పెట్టారు. అలాగే మొదటి ముగ్గురు ఎక్కువగా నైపుణ్యంగా వేసినటువంటి ముగ్గురికి ఈ 3 ప్రైజుల్ని బహుమానం చేయడం జరుగుతుంది. మీ అందరికీ సార్పాక మహిళలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇందులో పార్టిసిపేషన్ చేసినట్టుగా ఉంది. ఎందుకంటే అక్కడ ఒక చిన్న పాప కూడా ముగ్గేసింది. అంత హ్యాపీగా పార్టిసిపేట్ చేసి పండగ వాతావరణాన్ని మీ అందరు తీసుకొచ్చేసారు. ముందుగానే సంక్రాంతి వచ్చింది మన సార్పాకి. మీ అందరికీ సంక్రాంతి, భోగి ఈ రోజు అన్ని రోజులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. సంక్రాంతి అనగానే 4 రోజుల ముందు నుంచి కూడా మనం ముగ్గులు వేసుకుంటూ ఉంటాం. పోటీ పడుకుంటూ ముగ్గులు వేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పోటీ పడి అందరూ కూడా ముగ్గులు వేశారు. అందరూ కూడా గెలిచినట్టే, ఏ ఒక్కరు కూడా ఓడిపోయిన
గెలిచిన వాళ్ళు అందరూ గెలిచినట్టే. హిందూ బంధువర్గానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. సంక్రాంతి అంటే మనం రోజు చేస్తున్నటువంటి పనిని గొప్పగా చెప్పుకునే ఒక పండుగ. మన పెద్దల్ని తలుచుకుంటూ రైతు జనాలు తమకు వచ్చినటువంటి పంటల్ని దేవుడికి అర్పించుకునే ఒక పెద్ద పండుగ సంక్రాంతి. అలాంటి సంక్రాంతి పండుగ రోజున ఈ రంగువల్లిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరినీ చైతన్యవంతులను చేస్తున్నటువంటి పరశురాం పరివార సంస్థ వారందరికీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు సనాతన ధర్మాన్ని కాపాడే ప్రతి ఒక్క కార్యక్రమానికి మా తోడ్పాటు ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మా అక్కడి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అప్పుడు చాలా తక్కువగా ఉన్నారు, ఇప్పుడు ఎక్కువగా ఉన్నారు. ముగ్గురు పోటీకి ఈ ఏరియా మొత్తం కూడా కలకలాడుతుంది. అమ్మవారి గుడి ముందు ముగ్గురు పోటీలు పెట్టిన సంస్థ వారికి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రమేష్ గారికి కూడా స్వాగతం తెలుపుతున్నాను.